ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత. కోడలు అయితే నేత కోడలు లాగా ఉన్నాయి. చూద్దాం మరి ఎన్ని పళ్ళ కోడలు ఏందనేది చూద్దాం. అడుగుతున్నాను బేరం కూడా నడుస్తున్నట్టు. ఎన్ని వాళ్ళు వేసినాయి? రెండు పళ్ళ. ఎంత ఉన్నాయి రేటు ఇప్పుడు? 2,20,000 అడుగుతుండ్రు వాళ్ళు. ఎట్లా అడుగుతున్నారు? 1,70,000 లోపు అడుగుతుండ్రు. నువ్వు ఇచ్చే రేట్ ఏముంది? 1,85,000 1,85,000 అయితే ఫైనల్ ఇస్తారట. బేరం అయితే నడుస్తుంది. 1,72,000 అడుగుతుండ్రు. బ్యాక్ సైడ్ అంతా చూసుకుంటున్నారు వీళ్ళు. పళ్ళు కూడా చూపిస్తున్నారు. 2 పళ్ళే ఉన్నాయి. నీకేనా? ఎవరు నీది? బిజినపల్లి మండలం. బిజినపల్లి ఎవరు? పోలేపల్లి. పోలేపల్లి రైతు. బిజినపల్లి మండలం. ఏం పేరు నీ పేరు? శ్రీశైలం. శ్రీశైలం. చూసుకుంటున్నారు ఇల్లే, నడిపించి చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినాయి కర్నూలు జిల్లావే చాలా వనమునే సార్. ఇంకా చూసి తెలుస్తుంది అవి ఇవి రేటు రేటు 1,80,000 2 కలిసి దాని పడుతుంది. నువ్వే అక్కడిని కిందకో అసలు ఒక్కవారిని వచ్చింది సార్. మొత్తం మీద కోడల కాడ అయితే గుమిగూడి అంటారు.
చూడు ఆమెకి 75 లేదు, నీది 85 లేదు. 2 కాల్ చేసి పట్టుకోవచ్చు, నువ్వు ఇవ్వచ్చు 80కి. ఊక 10 నాయాలు వద్దు. నేను ఒకటి చెప్పేది, ఆమెకి 7,000 178 అని మధ్యవర్తులు చెప్తున్నారు. 178 మరి అమ్ముకున్నట్టు ఆయన ఎంటడో లేదు. తొమ్మిది అయిపోయినట్టు అయిపోయానా అంటే 1,70,000 అదే 178 1,78,000. పోలేపల్లి రైతా, పోలేపల్లి రైతు, బిజినపల్లి మండల్, నార్కర్నూలు జిల్లా. వాళ్ళు అయితే ఫైనల్గా అయితే బేరం అయిపోయింది. 2 పళ్ళ కోడలు ఇవి. రెండు పోయినా పని ఆల్రెడీ పోయినా బాగానే ఇప్పటివరకు. మెడకి ఇట్లా అయింటుంది కదా అట్లా. దుడ్లు మస్తు ఆడుతుంది. దుడ్లు దుడ్లు అడిగితే సంతకు రా. ఈ పిల్లాడా ఏమో ఇక్కడ ముఖం చూపు కొని బాధపడుతున్నా ఇట్లా పైసలు అయిపోయాయని. ఏ కోడేలు వచ్చినాయని పైసలు అయిపోయాయని ఆలోచన చేస్తున్నట్లున్నాడు. 1,78,000 1,78,000 ఈ బాబే కొన్నాడు. పోలేపల్లినా ఇది బిజినపల్లి మండల్, పోలేపల్లి రైతు, శ్రీశైలం. వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి. మీరు చూస్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత. ఫస్ట్ ఎంత చెప్పిడివి? 2,20 చెప్పి ఫైనల్గా 1,78,000కి అమ్మినాం. గోపాల్ అని పేరు? కృష్ణ. ఎవరు? సద్దలోన్పల్లి, మల్దకల్ మండల్, జగులాంబ, గద్వాల జిల్లా. వ్యాపారంగా రైతే. ఈయన అమ్మిన ఆయన వాళ్ళు పోలేపల్లి రైతులు కొన్నారు. వాళ్ళు రైతులా వ్యాపారం? వాళ్ళు ఎవరు? వాళ్ళు రైతులు. వాళ్ళు ఎన్ని ఇచ్చిరు బాయనా? 5,000 ఇచ్చాను. 5,000 ఇచ్చినట్టు ఇంక అయిపోయినట్టే. పెద్ద ధర నీకు తక్కువ ఎందుకు రాదు కదా భయాన్ని మరి. అదే అయినట్టే 5,000 అంటే 500 వెయ్యి అంటేనో డౌట్ కానీ ఇంక అయిపోయినట్టే. 5,000 అయితే అడ్వాన్స్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో వ్యాపారం అనేది ఈ విధంగా సాగింది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.